కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొన్ననే ఏర్పడ్డ తర్వాత ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేయడంలో చాలా స్పీడ్గా ఈరోజు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అయితే దాదాపుగా ప్రమాణ స్వీకారం చేసి ఒక 15-20 రోజులు కూడా కాలే. కిషన్ రెడ్డి గారు మన ప్రాంతం నుంచి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. నిజంగా వారు బాధ్యతాయుతంగా రాష్ట్ర ప్రయోజనాల గురించి కనుక ఆలోచించినట్టయితే దాదాపు 133 సంవత్సరాలు కలిగినటువంటి సింగరేణి సంస్థను కాపాడేటువంటి రక్షించేటువంటి ఒకవేళ ఇదివరకే కేంద్ర ప్రభుత్వంలో నిర్ణయాలు కనుక తీసుకున్నట్టయితే వాటిని మరి తిరిగి సవరించి తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సింగరేణి బొగ్గు గనులను కాపాడేటువంటి ప్రయత్నం గొప్పగా జరుగుతుండే అని మనం ఆశపడ్డాం. కానీ ఆశించిన దానికి భిన్నంగా వాళ్ళు మాట్లాడే మాటలు కావచ్చు, తర్వాత చేస్తున్నటువంటి చేష్టలు కావచ్చు, ఏవైతే ఉన్నాయో ఈరోజు తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధికే గొడ్డలిపెట్టుగా అభివృద్ధి నిరోధకంగా మారినట్టుగా మనకు కనబడతా ఉంది. సింగరేణికి సంబంధించి చూసినట్టయితే నిజంగా సింగరేణి సంస్థ తెలంగాణ ప్రాంతానికి కొంగు బంగారం. సింగరేణి కేవలం ఒక కంపెనీ కాదు, ఈ ప్రాంతంలో లక్షలాది మందికి జీవితాన్ని ఇచ్చినటువంటి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది ప్రజలకు లైఫ్నిచ్చినటువంటి, అదేవిధంగా ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తునిచ్చినటువంటి సంస్థ. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక పరిశ్రమలకు నిరంతరంగా బొగ్గును సరఫరా చేసినటువంటి సంస్థ సింగరేణి సంస్థ. అందుకే సింగరేణి సంస్థ అనగానే చదువుకున్న వాళ్లకు, చదువు లేనటువంటి వాళ్లకు లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి సంస్థ. ఇవన్నీ మరి మన నాయకులకు తెలియదా అంటే ఖచ్చితంగా తెలుసు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా, కేంద్ర ప్రభుత్వం యొక్క వాటాతో ఈ సంస్థ నిర్మాణం జరుగుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క చొరవలో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల పాటు మరి లాభాల బాటలో బొగ్గు ఉత్పత్తిని ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతూ గతంలో బీఏఎఫ్ఆర్ కిందికి పోయినటువంటి నష్టాల బాటలో ఉన్నటువంటి సింగరేణి సంస్థ మరి లాభాల బాటలో ఇప్పటికి కూడా గణనీయంగా ముందుకు పోతా ఉన్నది. గత సంవత్సరం కూడా లాభాల వాటా కార్మికులకు పంచిచ్చే దాంట్లో 32% లాభాల వాటా కార్మికులకు ఇచ్చినటువంటి సంస్థ సింగరేణి సంస్థ. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి లాభాలు ఆర్జిస్తున్నటువంటి అన్ని విషయాలలో దేశంలో ఎన్నో బొగ్గు సంస్థలు ఉన్నప్పటికీ సింగరేణి సంస్థకు ఒక ప్రత్యేకత ఉన్నది. అది అన్ని విషయాలలో కూడా మరి ఇక్కడ మనం చూస్తుంటే ఓ ప్రభుత్వ రంగ సంస్థ అయి ఉండి లాభాలు ఆర్జిస్తున్నటువంటి సంస్థను మరి ఎందుకు ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన వచ్చిందో ఇది చాలా దురదృష్టకరం, బాధాకరం. ఎప్పుడైనా మనం ఏం చేస్తాము, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఏవైనా పరిశ్రమలు మరి నష్టాల బాటలో ఉన్నట్టయితే, కాయలబడ్డటువంటి పరిశ్రమలైతే వాటిని అమ్మివేయడం కావచ్చు, వేలం వేయడం కావచ్చు, ఆ బరువును భరించలేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడైనా పరిశ్రమలను వదిలించుకుంటాయి మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే లాభాలలో ఉన్నటువంటి సింగరేణి సంస్థను తెగనమ్మేటువంటి ప్రయత్నం చేస్తున్నారు
మరి ఇది ఎవరి కోసం, ఎందుకోసం, ఏ ఇంట్రెస్ట్తో చేస్తున్నారో మనకు అర్థమైతలేదు. అదేవిధంగా దేశంలో అనేక రాష్ట్రాలలో ఈ బొగ్గు సంస్థలు ఉన్నాయి. మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణ వైపు అడుగులేస్తున్నదో మోదీ వచ్చిన తర్వాత, మరి ఆయా రాష్ట్రాల యొక్క ప్రయోజనాలను కాపాడడం కోసం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, మా రాష్ట్రం యొక్క అభివృద్ధి కుంటుపడుతుంది అనేటువంటి రిక్వెస్ట్ తోటి మరి గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం వాళ్ళ రిక్వెస్ట్ మేరకు మరి ఒరిస్సాలో ఉన్నటువంటి బొగ్గు గనులు ఆ రాష్ట్రానికి ఉంచడం జరిగింది. తమిళనాడులో ఆ రోజు ఉన్నటువంటి నాయకుల యొక్క మరి రిక్వెస్ట్ మేరకు తమిళనాడును కూడా కాపాడడం జరిగింది. గుజరాత్లో ఉన్నటువంటి బొగ్గు సంస్థలు వాళ్ళకే వదిలిపెట్టడం జరిగింది. కోల్ ఇండియాలో చాలా ప్రాంతాలలో కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం, ఆ ప్రాంతంలో ఉన్న అవసరాల కోసం ఆ బొగ్గు సంస్థలను అక్కడనే వదిలిపెట్టి వాళ్ళ ఆ రాష్ట్రానికే అందించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావచ్చు, ఆనాడు ఉన్నటువంటి సింగరేణి సంస్థలో ఉన్నటువంటి యాజమాన్యం కావచ్చు, అందులో పనిచేస్తున్నటువంటి అనేక కార్మిక సంఘాలు కావచ్చు, తప్పకుండా ఈ సంస్థను కాపాడండి, ఈ సంస్థకు ఒక ప్రత్యేకత ఉన్నది అని లేఖలు రాయడంతో పాటు, ప్రత్యక్షంగా రిక్వెస్ట్ చేయడంతో పాటు, మరి అనేక సందర్భాలలో మరి సమ్మెలకు దిగినటువంటి సందర్భం కూడా ఉన్నది. ఆ సమయంలో ఇదే ఈనాడున్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడొక్క మాట, ఈనాడొక్క మాట. ఆనాడు పిసిసి అధ్యక్షుని స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసి సింగరేణి సంస్థను ఖచ్చితంగా కాపాడాలి, ఇది రాష్ట్ర ప్రయోజనాలను ఎట్టి పరిస్థితిలో మీరు మరి విచ్ఛిన్నం చేయొద్దనే ఉద్దేశంతో ఆ రోజు లేఖ రాయడం జరిగింది. మరి ఈరోజు అధికారంలోకి వచ్చిండ్రు, మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు రాసినటువంటి లేఖను మీరు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉన్నది. కానీ అధికారం లేకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చినాక ఒక మాట. ఇలా అధికారంలోకి వచ్చినప్పుడు ఈ రాష్ట్రం యొక్క ప్రథమ పౌరులు మీరు, ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి ఎంత గొప్పగా జరిగితే అంత గొప్పగా మీకే పేరు వస్తుంది. మీ హయాంలో సింగరేణి సంస్థను మూసేసే పరిస్థితి వస్తే ఇంతకంటే దారుణం, దయనీయం ఇంకోటి ఉండదు. అందుకే ఈరోజు రేవంత్ రెడ్డి మరి నరేంద్ర మోడీ ప్రధానమంత్రితో కలిసి ఈ బొగ్గు బ్లాకులను మరి ప్రైవేట్ పరం చేసేటువంటి కుట్రలో ప్రత్యక్షంగా భాగస్వామ్యం కావడం చాలా బాధాకరం. దానికి ఉప ముఖ్యమంత్రి ఎవరైతే మల్లు భట్టి విక్రమార్క గారు ఆ యాక్షన్లో పాల్గొవడం, ఒకవైపేమో ద్వంద్వ వైఖరి కనబడుతుంది. ఇదే మల్లు భట్టి విక్రమ గారు ప్రెస్ మీట్ పెట్టి మేము ఈ సింగరేణి సంస్థకే గనులను ఉంచాలని కోరుతున్నామని చెప్పుకుంటూనే మళ్లీ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారు నిర్వహిస్తున్నటువంటి వేలం పాటలో పాల్గొనడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. ఈ ద్వంద్వ నీతిని మేము వ్యతిరేకిస్తున్నాం. నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బొగ్గు గనులను కాపాడాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా, మీ వైఖరి ఏందని కూడా స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి మీరు స్వయంగా కిషన్ రెడ్డి గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో కూడా మీరు 6 జిల్లాలలో మీ పర్యటనల సందర్భంగా మీరేం మాట్లాడినో ఒకసారి ప్రజలందరూ, కార్మికులందరూ, తెలంగాణ ప్రజానికం అంతా కూడా చూసిండ్రు. మేము ఎట్టి పరిస్థితులలో సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేయబోమని చెప్పిండ్రు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి కూడా ఈ రాష్ట్రానికి ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రైవేటీకరణ చేయబోమని చెప్పిండ్రు. నాయకులుగా ఒక నిబద్ధత, ఒక నిజాయితీ ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ఒక సందర్భంలో ఒకటి చెప్పడం, ఆ ఎన్నికలు ముగియంగానే మీ ప్రయోజనం చేకూరంగానే మళ్లీ మాట మార్చి ఈరోజు సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేయడం కోసం మీరు
కంకణం కట్టుకొని మరి ఈ ప్రక్రియను జరిపించడం అనేది చాలా బాధాకరం. ఈరోజు 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి సింగరేణి సంస్థకు చాలా హంగులున్నాయి. మరి ఈరోజు మీరు దేశంలో ఏవైతే 90 బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేయబోతున్నారో అందులో సింగరేణి సంస్థకు సంబంధించినటువంటి శ్రావణపల్లి కూడా ఉన్నది. మరి వీటిని ఏ విధంగా మినహాయించాలి మీరు ఆలోచన చేయాలి. ఖచ్చితంగా ఒకవేళ ఈ సందర్భంలో గనుక రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానీ మీరు ఈ రాష్ట్రం యొక్క బిడ్డలు, మీకు బాధ్యత ఉన్నది. రాజకీయాలు ముఖ్యం కాదు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. నిన్న స్వయంగా కిషన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మేము ప్రైవేటీకరణ చేయట్లేదని మాట్లాడుతున్నాడు. ఓదికేమో బొగ్గు బ్లాకులను ప్రైవేటు వ్యక్తులకే వేలం వేస్తూ మళ్లీ ప్రెస్ ముందుకు వచ్చి మళ్లీ మేము ప్రైవేటీకరణ చేయడం లేదని చెప్తున్నారు. అంటే ఎవరిని మోసం చేస్తారు, ఎవరిని నమ్మిస్తారు? అదేవిధంగా ఈ ప్రైవేటీకరణకు అర్థమైందో కూడా కిషన్ రెడ్డి గారు దయచేసి చెప్పాలి. మేమున్న 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు కేంద్రం నుంచి ఎంత ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా ఒక్క బొగ్గు బ్లాక్ను కూడా ఆ రోజు వేలం వేయకుండా ఒక రక్షణ కవచంలాగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడినటువంటి ప్రభుత్వంగా పార్టీగా మేము గర్వంగా చెప్తాం. ఇవాళ సింగరేణి కార్మికులకు కావచ్చు, తెలంగాణ ప్రజలకు కావచ్చు. అదేవిధంగా మరి ఈరోజు సింగరేణి సంస్థ దాని యొక్క భవిష్యత్తును ఊహించుకొని ఈ గోదావరి లోయ బొగ్గు గని ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు నిక్షేపాలను వెలికి తీయడంలో అసలు ఈ గోదావరి తీర ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు నిల్వలు ఎంత గొప్పగా ఉన్నాయో మరి వాటిని తెలుసుకోవడంలో కోట్లాది రూపాయలు, వందల వేల కోట్లాది రూపాయలు వెచ్చించి మరి ఆ బొగ్గు నిల్వలను కనుగొని భవిష్యత్తును మరి ఏర్పాటు చేసుకొని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఉన్నాయి. అదేవిధంగా 133 ఏళ్ల సంస్థ, రైల్వేస్ ఉన్నాయి, సొంత వ్యవస్థ ఉన్నది, లాభాలు గడిస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ ఉండంగా కూడా మరి దీన్ని ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయడం అనేటువంటిది చాలా నీచమైన చర్యగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకవేళ ప్రైవేట్ సంస్థలకు ఇచ్చినట్టయితే ఏం జరుగుతుంది? రిజర్వేషన్లు కోల్పోతారు. ఇలా మా ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీ మైనారిటీలు కావచ్చు, ఈ సంస్థలో వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలు కోల్పోతారు. చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులు ఉద్యోగ అవకాశాలు కోల్పోతారు. అందుకే ఈ సందర్భంగా నేను ఒక ఉదాహరణ చెప్తా ఉన్నాను. జరిగిన సంఘటన 1975వ సంవత్సరంలో బీహార్ రాష్ట్రంలో మరి ఆనాడున్నటువంటి బొగ్గు గనులలో చాలా దారుణమైన ప్రమాదం జరిగి చెస్నాలా గనిలో 375 మంది కార్మికులు నీళ్లలో మునిగి చనిపోయినటువంటి సంఘటన. ఆనాడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. ఇటువంటి బొగ్గు పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఇవి అత్యంత ప్రమాదకరమైనటువంటివి, ప్రకృతికి విరుద్ధంగా పనిచేసేటువంటి కార్మికులు, మరి దాదాపుగా కిలోమీటర్ల కొలది కోల్ మైన్లోకి వెళ్లి పనిచేసేటువంటి కార్మికులు. కాబట్టి తిరిగి ఇటువంటి ప్రమాదం జరగొద్దనంటే ఇవి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో, ప్రభుత్వ రంగం యొక్క ఆధీనంలో జరగాలని ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. తదనుగుణంగానే మరి కోల్ ఇండియాలో ఇప్పటికే అనేక బొగ్గు పరిశ్రమలు నడుస్తూ ఉన్నాయి. సింగరేణి సంస్థ అసలు రక్షణ విషయంలో సింగరేణి సంస్థను మించినటువంటి మరి సంస్థ లేదు. అన్ని రకాల మరి చర్యలతోటి ఈరోజు ముందుకు పోతున్నటువంటి సంస్థ. ఈ సంస్థను మరి ఇన్ని సంఘటనలు, ఇన్ని ఉదాహరణలు, ఇన్ని విషయాలు ఉన్నప్పటికీ కూడా బలవంతంగా ఈరోజు సింగరేణి సంస్థను ప్రైవేట్ చేసి మరి ఈ ప్రాంతం యొక్క ప్రజల యొక్క అవకాశాలను కావచ్చు, తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధిని కావచ్చు, ఖచ్చితంగా
దీన్ని ఒక అడ్డుకట్టగా వేసేటువంటి ప్రయత్నమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. మేము ఆనాడే చెప్పినాం, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ గారు కావచ్చు, మేము కూడా మా ఇంటి మీద తిరిగినప్పుడు వీళ్ళిద్దరు కనుక కూడా వన్నుకొని ఖచ్చితంగా సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటైజ్ చేస్తారు, ఇవి తప్పకుండా ప్రైవేటు వ్యక్తులకు అందజేస్తారు, వాళ్ళ చేతిలో పెడతారు, తప్పకుండా ఇందులో పనిచేసేటువంటి కార్మికుల యొక్క హక్కులన్నీ కోల్పోబడతాయి, ఈ ప్రాంతం అంతా కూడా కలుషితమైపోయి మరి రక్షణ చర్యలు లేకుండా తయారవుతుందని ఆనాడు చెప్పినాం. అయినా కానీ మరి ప్రజలు అర్థం చేసుకోలేదు. ఇప్పటికైనా అనేక కార్మిక సంఘాలు ఉన్నాయి. కార్మిక సంఘాలు కాకుండా ఈ ప్రాంత ప్రజలు ఉన్నారు, రాజకీయ పార్టీలు ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళందరూ కూడా మరి దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సింగరేణి సంస్థను కాపాడుకోవడం బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి పౌరులందరి బాధ్యతగా స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. మొన్ననే కేటీఆర్ గారు కూడా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ద్వారా చెప్పిండ్రు, మేము హెచ్చరిస్తున్నాం దీన్ని వెనక్కి తీసుకోవాలని. ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు వచ్చి ఒకవేళ ఈ యాక్షన్ లో పాల్గొన్నప్పటికీ కూడా తిరిగి ఏ మంచి పరిస్థితులు వచ్చినట్టయితే దీన్ని మళ్లీ రద్దు చేస్తాం, దానికి ఎవరు కూడా బాధ్యులు కాదని కూడా ఆ రోజు వారు చెప్పడం జరిగింది. తదనుగుణంగానే నేను ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవనీయులు కిషన్ రెడ్డి గారిని కావచ్చు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కావచ్చు, ఈ ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి మంత్రులు, శాసనసభ్యులు కావచ్చు, మీ అందరి యొక్క బాధ్యత సింగరేణి సంస్థను కాపాడడం. ఇలా మేము అధికారంలో లేకపోవచ్చు, అధికారంలో ఉన్నారు, మీరు కాపాడే స్థితిలో ఉన్నారు, మీరు నోరు తెరవాలి. మీరు ఎవరి కోసం గెలిచిండ్రో, ఏ ప్రాంత ప్రయోజనాలను కాపాడదామని గెలిచిండ్రో, ఇగో ఇది సందర్భం వచ్చినప్పుడు మాట్లాడనట్టయితే ఆ నాయకత్వానికి అర్థమే లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ఏవైతే ఇలా మీరు యాక్షన్లో పెట్టినటువంటి శ్రావణపల్లి ఇమీడియట్ గా దాని యొక్క ప్రక్రియను ఆఫ్ చేయాలని, ఫ్యూచర్లో కూడా మీరు కోయగూడెం కావచ్చు, సత్తుపల్లి కావచ్చు, కళ్యాణి గని అండర్ గ్రౌండ్ మైన్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు మరి రేపు వేలంలో ప్రైవేటు వ్యక్తులకు అందజేయబోతా ఉన్నారు. ఇది దారుణం, దురదృష్టకరం. ఒక మంచి సంస్థను నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు. ఇది మంచిది కాదు. ఈ రాష్ట్ర ప్రయోజనాలకు తీరని ఆటంకం కలిగిస్తున్నారు. మరి దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రాంత ప్రజానికులందరూ కూడా నోరు విప్పి మాట్లాడాలి, మీ వైఖరి కూడా చెప్పాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. తప్పకుండా తీసుకుంటామే. ఎందుకంటే ఈ సంస్థ ఏదో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సమస్య కాదు, యావత్ తెలంగాణ ప్రాంత ప్రజలకు సంబంధించిన సమస్య, 6 జిల్లాల ప్రాంత ప్రజలకు సంబంధించిన సమస్య, వేలాది మంది ఇలా పనిచేస్తున్నటువంటి కార్మిక కుటుంబాలకు సంబంధించినటువంటి సమస్య, ఈ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి సమస్య. మా పార్టీగా మేము కార్యాచరణ తీసుకుంటున్నాం. ఇక్కడ పార్టీతో సంబంధం లేదు. ఏ యూనియన్ అయినా కావచ్చు, అది ప్రభుత్వ అనుకూలమైంది కావచ్చు, వ్యతిరేకమైంది కావచ్చు, కోల్ మైన్స్ ప్రైవేట్ వ్యక్తులకు అందించడం తప్ప రైటా వాళ్ళు తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేము మా పరంగా డెఫినెట్ గా కార్యాచరణ తీసుకుంటాం. మీరే దొంగ వైఖరి అవలంబిస్తానని చెప్పేసి ట్వీట్ చేశారు. 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు కోల్ ఇండియాలో జరుగుతున్న అనేక పరిణామాలకు అప్పుడు మీరు ప్రత్యేకంగా మద్దతు పలికిండ్రు అని చెప్పేసి ప్రభుత్వం నిన్న రేవంత్ చెప్పారు. రేవంత్ను ద్వంద్వ వైఖరి అంటే రేవంత్ను ద్వంద్వ వైఖరి అనడానికి మేము ప్రత్యక్షంగా ఉదాహరణ చెప్తున్నాం. ఆయన పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడే లెటర్ రాస్తాడు, దీన్ని కాపాడాలని పెద్ద పెద్ద మాటలు చెప్తాడు. ఇలా ఆయననే ముఖ్యమంత్రి కదా. ఎవరు తప్పు చేసిండ్రు, ఎవరు ఉప్పు చేసిండ్రు ఆ సంగతి పక్కకు పెట్టండి. నీకు తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యమా కాదా? కోల్ మైన్స్ ఈ ప్రైవేటీకరణను ఆపే ఉద్దేశం ఉన్నదా లేదా?
ఇవాళ ఉత్తరం రాస్తావా, ఢిల్లీకి పోతావా, ప్రధానమంత్రిని ఒప్పిస్తావా, లేదంటే మన రాష్ట్రం నుంచి ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు మీకు బాధ్యత లేదా, ఈ ప్రాంత ప్రయోజనాలు మీకు అక్కరలేదా, అది అడుగుతున్నాం. పాత ముచ్చినట్టు వదిలిపెట్టండి. ఇప్పుడు కాపాడే బాధ్యత మీకు ఉన్నదా లేదా? కాపాడే బాధ్యత మాకు ఉంది కాబట్టి మేము వేలంలో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఒకసారి ఎట్లా కేసు వేలంలో పార్టిసిపేట్ చేయడం అంటే, సింగరేణి వేలంలో పాల్గొనడం అంటే అది ప్రైవేటీకరణ చేసినట్ట చేయనట్ట? ఆ సంస్థ నిర్వహిస్తున్నటువంటి బొగ్గు గనులను మళ్ళీ అదే సంస్థ పోయి వేలంలో పాల్గొనడం ఆశ్చర్యం. ఇది కేంద్రం మార్చిన చట్టాలు టీఆర్ఎస్ సపోర్ట్ చేయడం ఈరోజు మైన్స్ ప్రైవేట్ ఆ రోజు దేశంలో ఉన్నటువంటి అనేక రకాల మైన్స్ ఉన్నాయి. ఆ రోజు ఉన్నటువంటి అక్కడ ప్రభుత్వం తీసుకున్నటువంటి విషయంలో ఆ రోజు ఏం చేసినాం అనేది వేరు విషయం. ఇవాళ మీ కళ్ళ ముందర జరుగుతున్నది కదా, మేము కూడా వ్యతిరేకిస్తున్నాం కదా. ఆనాడు కూడా వ్యతిరేకించినాం, ఈనాడు కూడా వ్యతిరేకిస్తున్నాం. మీ వైఖరి చెప్పండి, ఆపుతారా ఆపరా? ఆపడం కోసం మేము వేలంలో పార్టిసిపేట్ చేసినామని అంటున్నారు. వేలంలో పార్టిసిపేట్ చేయడం అంటే ఆపడమా? చెప్పండి. వేలం ఆపితే ఆపినట్టు. వేలం నుంచి వినండి, వేలం నుంచి మీరు శ్రావణపల్లిని తీసేస్తే, సత్తుపల్లిని తీసేస్తే, కళ్యాణగిరిని తీసేస్తే మీరు ఆపినట్టు. మీరు అవి అందులో పెట్టి మీరు రాండి అని ప్రైవేటు వ్యక్తులను వేలానికి పిలిచి మేము వేలం ఆపుతున్నామంటే చాలా చిత్రమైన ముచ్చట. అధికారంలో ఉన్నప్పుడు అడిగారా సార్ కేంద్ర ప్రభుత్వాన్ని? ఎందుకు అడగలేదు? లేఖలు ఎందుకు రాయలేదు? ఆ రోజు కేసీఆర్ గారు లేఖ రాసిండ్రు, ఆపాలన్నారు. 10 ఏళ్లు అడుగు పెట్టనియాలి. మేము మైనింగ్ చట్టం మార్చడానికి మద్దతు ఇచ్చింది, తర్వాత లేఖలు రాసింది దొంగవైఖరి కేసీఆర్. ఆ తర్వాత ఇంకొకటి సింగరేణి మీరు పొంగు బంగారం మీరంటున్నారు. సింగరేణి మొత్తం సర్వనాశనం చేసింది కేసీఆర్. లాభాల్లో ఉన్న సింగరేణికి సంబంధించి ప్రభుత్వానికి మొన్న కూడా లాభాల వాటా 32% పంపిణీ చేసిన కార్మికులకు. ఆఖరికి విద్యుత్ కొన్న పైసలు కూడా ఇవ్వలేదని అది వేరు. ఇప్పుడు ఒక సంస్థకు ఎన్నో రకాల అప్పులు సప్పులు ఉంటాయి. అవి ఎట్లో గట్లా చేర్చుకుంటారు. తెచ్చుకునే ఉద్దేశం ఉంటేనే అప్పులు చేస్తారు. దానికి ఎవరు అది ముందట పెట్టుడు కాదు. మేము అడిగేది సూటి ప్రశ్న ఒకటే. ఇగో ఈ రోజు ముఖ్యమంత్రిగా నువ్వు ఉన్నావు, కేంద్రంలో మీరు మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు. సింగరేణి సంస్థను కాపాడతారా కాపాడరా? చట్టం చేసినప్పుడు మీరు మద్దతు ఇచ్చింది వాస్తవమా కాదా? ఇక అట్లా మనము ఏది ఆర్గ్యుమెంట్ కి ఆర్గ్యుమెంట్ సమాధానం కాదు. మీరు మద్దతు ఇచ్చింది ఆర్గ్యుమెంట్ కి ఆర్గ్యుమెంట్ సమాధానం కాదు భాయ్ సాబ్. ఓకే, కోల్బెల్ట్ ఏరియాలో ఎమ్మెల్యేల ఓటమి గత 10 ఏళ్లలో కోల్బెల్ట్ మైన్స్ విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో లేకపోతే అనుచరులు ఏదైనా చేయడం కారణం అనుకోవచ్చు. అట్లేం లేదు. ఎందుకంటే మేము సింగరేణి కార్మికులకు నిజంగా చెప్తున్నా, నేను ఒక మాజీ సింగరేణి కార్మికునిగా చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక సింగరేణి కార్మికులకు, సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ అభివృద్ధి కావచ్చు, కార్మికులకు కావచ్చు, మేము చేసినటువంటి సేవలు కానీ సంక్షేమం కానీ ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. నేను ప్రత్యక్ష సాక్షిని. ఒక చిన్న సమస్య పరిష్కారం కావాలంటే సమ్మె చేయకుండా అయ్యేది కాదు. ఒక వేజ్ బోర్డు రావాలంటే సమ్మెలు చేయకుండా వచ్చేది కాదు. కానీ అడగకుండానే సింగరేణి కార్మికులు అంటే కష్టపడి పనిచేసే కార్మికులు, వాళ్ళ ప్రయోజనం ముఖ్యం. వాళ్ళు బావిలోకి దిగి చాలా శ్రమ చేస్తారనే ఉద్దేశంతో అడగకుండానే అనేక విషయాలు చేసినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం. అనేక విషయాలు చేశారు. డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చారు, మెడికల్ బోర్డులు పెట్టారు, ఇళ్ల స్థలాల సమస్యలు ఇచ్చారు. ఎన్ని చేసినా కూడా ఎందుకు తిరస్కరణ గురయ్యారు? ఓసారి ప్రజలు ఇంకా ఎక్కువ ప్రయోజనం కోరుకుంటే తిరస్కారం గురవుతారు. ఏమున్నదల్లా ఇప్పుడు మొన్న అబద్దాలు చెప్పిండ్రు. రేవంత్ రెడ్డి 6 గ్యారంటీల పేరిట లెక్కకి లేనని చెప్పిండ్రు. అవి నమ్మిండ్రు. కేసీఆర్ గారు చాలా బాగా చేసిర్రు, వీళ్ళు ఇంతకంటే బాగా చేస్తారు కావచ్చు నమ్మిండ్రు. నమ్మిన ప్రజలను తప్పుపట్టలేం. నమ్మించి మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుపట్టచ్చు. ప్రజలు ఆలోచిస్తున్నారు ఆ విధంగానే. థ్యాంక్ యూ.